హాయ్ అండి, వెల్కమ్ టు కోమినీస్ కిచెన్. ఈరోజు మామిడికాయలు పొడి చేసి పెట్టుకుందామండి. దానికి ఒక 8-10 కాయలు తీసుకున్నాను అనమాట. సో మా చెట్టు కాయలే కదండి, బాగా పుల్లగా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను ఇలాగ కట్ చేసి కావాల్సినప్పుడు చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ నేను తొక్కుడు పచ్చడి పెట్టాను వీడియో, తర్వాత ఆవకాయ పెట్టాను, తర్వాత ఇంకా మాగాయ ప్రాసెస్లో ఉందన్నమాట. ఈరోజు మిక్స్ చేసేస్తాను. మీరు కావాలనుకున్న వాళ్ళు చూడొచ్చండి. కోమినీస్ కిచెన్కి వెళ్ళి సింపుల్ మెథడ్లోనే చెప్తాను అనమాట. నేను నాకు తెలిసిన విధాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఏం చేద్దామంటే చక్కగా కడిగేసానండి. కడిగేసి ఇప్పుడు తోడిని దగ్గర కట్ చేసేసి క్లీన్గా తోలు తీసేద్దాం. తోలుతోటి వద్దులండి, ఎందుకంటే మనకి కొంచెం తొందరగా బాగా డ్రై అవ్వాలన్నమాట. డ్రై అవ్వాలంటే బాగా డ్రై అయితేనే మనం మిక్సీలో వేసి పౌడర్ చేసేసి మనం జిప్లాక్ కవర్స్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అనమాట. మనకు కావాల్సినప్పుడు కావాలనుకున్నప్పుడు ముందుగా తీసి బయట పెట్టుకుని వాడుకోవచ్చు అండి. చింతపండుకు బదులు వాడుకుంటే ఆరోగ్యానికి మంచిదని చెప్తున్నారు. సో అందువల్ల ఈ సంవత్సరం నేను ఈ ప్రాసెస్ చేస్తున్నాను అనమాట. సో రండి ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ ఇంకే తోలంతా తీసేద్దాము, పీల్ చేసేసి తర్వాత ప్రాసెస్ చూద్దాం. మామిడికాయని ఇలాగా తురుముకుంటున్నానండి సన్నగా. ఒక కాయకి ఇంత వచ్చిందనమాట. సో మిగతావన్నీ చేసేసి ఎండలో బట్ట పైన డ్రై చేద్దాం, ఎండబెట్టుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా క్లాత్ పైన ఎండబెట్టుకోవాలండి. ఒక 2 డేస్కి బాగా గలగల ఎండిపోద్ది అనుకుంటాను. వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఆల్రెడీ 1 అవుతూ ఉందన్నమాట, చాలా లేటు. సో ఈరోజు మాత్రమే ఎండదండి, 2 డేస్ పడుతుంది. తర్వాత మిక్సీలో వేసి మనం పౌడర్ చేసుకుందాము. సో నెక్స్ట్ ప్రాసెస్ కోసం వెయిట్ చేయాలన్నమాట. ఇది డ్రై అయినాకే నెక్స్ట్ ప్రాసెస్ అండి. అప్పటి వరకు వెయిట్ చేద్దాము. మామిడికాయ ముక్కలు మనం డ్రై చేసుకున్నామండి. ఒక 4-5 రోజులు బాగా ఎండబెట్టాను, గలగల చూడండి, బాగా ఎండబెట్టేసాను. ఇప్పుడు మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకుందాము. చూడండి, మెత్తగా అయిపోయిందండి. కావాలంటే జల్లించుకోవచ్చు, నేనైతే జల్లించట్లేదు. అలాగే కూల్ అయిపోయినాక మనం ఒక ప్లాస్టిక్ కవర్లో వేసి పెట్టుకోవచ్చు అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం అంతా వాడుకోవచ్చు అండి. మొత్తం వేసి చూపిస్తాను. రెడీ అయిపోయిందండి మామిడికాయ పౌడరు. డ్రై చేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాం అనమాట. ఇది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు, సంవత్సరం అంతా వాడుకోవచ్చు. దేనికైనా వాడుకోవచ్చు. పప్పులో వేసుకోవచ్చు, తర్వాత సలాడ్స్కి వాడుకోవచ్చు, సాంబార్కి వాడుకోవచ్చు. అలాగా మన ఇష్టం అనమాట. దీనికి కావాలంటే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అండి. చెడిపోకుండా ఉంటుంది అనమాట సంవత్సరం అంతా. జిప్లాక్ కవర్లో వేసేసి పెట్టుకోవచ్చు. లేదంటే ఏదైనా ఒక ప్లాస్టిక్ కంటైనర్, రియాక్షన్ లేకుండా ఉండేటటువంటి కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అండి. సో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇలాగా. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, గంట పైన ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏమైనా కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుందండి. మీరు చూడొచ్చు, నాకు సపోర్ట్ చేయొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోలో కలుద్దాం.